నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం. From the river to the sea, from the river to the sea, free, free, free Palestine, free, free, free Palestine. నశించాలి నిర్భయాక్రమణవాదం, నశించాలి పాలస్తీనా. రోజు ఒక విధంగా ఇజ్రాయెల్ ఆ దేశం ఏర్పడిందే పాలస్తీనా మీద దురాక్రమణ. అరబ్ జాతి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాకు వస్తే వాళ్ళని ఆహ్వానించారు తప్ప వాళ్ళని వ్యతిరేకించాల. వాళ్ళని ఆహ్వానించారు, కలిసి రెండు జాతులు ఒక దేశంగా కలిసి ఉన్నామనంటే ఇజ్రాయేల్ అంగీకరించలేదు, దురాక్రమణ చేసి ఈరోజు పాలస్తీనాను లేకుండా చేయాలనేటటువంటి పద్ధతి. గాజా మీద జరుగుతున్నటువంటి దాడి ఒక విధంగా అది మానవ హననం. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారమే 54,000 మంది మరణించారు ఇజ్రాయెల్ గాజా మీద దాడి ప్రారంభించిన తర్వాత. అది మామూలు లెక్కల ప్రకారం అయితే 1,00,000 పైచులకే ఈరోజు మరణించారు. మరణించినటువంటి వాళ్ళు యుద్ధానికి ఎటువంటి సంబంధం లేనటువంటి చిన్న పిల్లలు, మహిళలే అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ దురాక్రమణ మీద ఎన్ని తీర్మానాలు చేసినా అమెరికా దానికి వత్తాసు పలుకుతూ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ 3 దేశాలు ఇజ్రాయెల్కి వత్తాసు పలకడంతోనే ఈరోజు ఆ విధంగా పాలస్తీనాని భవిష్యత్తులో ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలనేటటువంటి ఒక కుట్రపూరిత వైఖరితోనే ఈ రకమైనటువంటి దాడి చేస్తా ఉంది. మరి దీన్ని తక్షణమే నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. కానీ ఈ రోజుని ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నెతన్యాహు చేసినటువంటి ప్రకటన ఈరోజు గాజాని నాశనం చేయడమే కాదు, పాలస్తీనా లేకుండా చేయడమే కాదు, ఒక విధంగా ఒక జాతినే మొత్తం లేకుండా చేసేటటువంటి పద్ధతిలో వాళ్ళ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇరాన్ మీద గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడి, ఆ దేశ అధినేతని, ఇతరులని మేము చంపడమే మా లక్ష్యం అని చెప్పని అనుకునేటటువంటి పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది ఒక విధంగా ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి పరిణామాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే ఏదైతే పాలస్తీనా మీద, గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఆ అమానుష దాడిని, ఆ అమానుషంగా ఒక విధంగా మనుషుల్ని చంపేటటువంటి విధానాలకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికాతో పాటు అన్ని దేశాల్లో ప్రజలు కదిలి ఆందోళన చేస్తా ఉంటే, ఆందోళనకు వ్యతిరేకంగా ఈరోజు అమెరికా గాని, ఫ్రాన్స్ గాని ఈ దేశాలన్నీ కూడా ఆందోళనకారుల మీద కేసులు పెట్టారు. తక్షణమే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉపసంహరించుకోవాలి. అక్కడ మానవత్వంతో ఒక విధంగా పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడులు నివారించాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి గాజా మీద, పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాక్రమణ దాడిని ఈరోజు ప్రపంచ దేశాలు, ప్రజా సంఘాలు కానివ్వండి, లేకపోతే మానవతా సంస్థలన్నీ కూడా ఖండించాయి. దానికి అమెరికా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉంది. అమెరికా లేకపోతే ఫ్రాన్స్, బ్రిటన్ యొక్క మద్దతుతోనే ఇజ్రాయెల్ ఈ రకమైనటువంటి మానవ హననానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఈ రోజుని ఆఫ్రికా దేశాల్లోని ప్రజల స్వేచ్ఛ కోసం మాట్లాడితే వాళ్ళు తీవ్రవాదులని చెప్పని, నియంత్రణని చెప్పని వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా ప్రపంచాన్ని దోపిడీ చేసేటటువంటి పద్ధతుల్లో అమెరికా మద్దతుతోని ఇజ్రాయెల్ ఈ రకమైనటువంటి దాడులు చేస్తా ఉంది. ఆఖరికి ఐక్యరాజ్య సమితి అక్కడ ఆహార పంపిణీ కేంద్రాల దగ్గర చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా దాడులు చేసి ఒక పాలస్తీనా పౌరులనే కాదు, ఐక్యరాజ్య సమితి తరఫున వివిధ దేశాల యొక్క పౌరులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని కూడా చంపిన అమెరికా దాన్ని ఖండించకపోవడం అన్నది చాలా అన్యాయం. ఈ రోజుని ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 57,000 మంది పాలస్తీనియల్ని ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. అందులో
ఎక్కువ మంది స్త్రీలు, పిల్లలు, వృద్ధులే ఉన్నారు. యుద్ధంతో వాళ్ళకి ఏం సంబంధం లేదు. అదే విధంగా మామూలు లెక్కలు చూసుకుంటే 1,00,000 మందికి పైగానే వాళ్ళని అక్కడ హత్యలు చేసినటువంటి నేపథ్యంలో తక్షణమే గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులను ఆపాలని వామపక్షాలుగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్ని, పాలస్తీనా మీద చేస్తున్న దాడుల్ని నియంత్రించాలని, నిలువరించాలని చెప్పారు. ఎటువంటి సూపర్విజన్, పర్యవేక్షణ ఎలవ్ చేయరు. న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ టీటీలో సంతకం పెట్టరు ఇజ్రాయెల్. ఇరాన్ సంతకం పెట్టింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి ఇన్స్పెక్ట్ చేయడానికి వీళ్ళ ఇజ్రాయెల్లో ఇరాన్ ఒప్పుకుంది. ఈ పని చేస్తూ బరి తెగించి ఒక పక్క గాజాలో అది చేస్తూ ఏం చేసినా పర్వాలేదు అని ఏకైక దేశం ఆ ప్రాంతంలో లెబనన్, యెమెన్ తో పాటు ఇరాన్ ఒక్కటే గట్టిగా ఈ జైనిస్టులకి, అమెరికన్ సామ్రాజ్యవాదానికి నిలబడి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేశాన్ని, పెద్ద దేశాన్ని ఎట్లయినా లోపరుచుకోవాలని ఈ దాడులు మొదలు పెట్టారు. భారత ప్రభుత్వం సిగ్గుండాలి. ఇప్పటిదాకా నిర్దిష్టంగా పాలస్తీనా మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. నిన్న కాక మొన్న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఎబ్స్టైన్ అయ్యాం మనం. 19 దేశాలు ఎబ్స్టైన్ అయితే భారత ప్రభుత్వం కూడా ఎబ్స్టైన్ అయింది. నిజంగా షేమ్లెస్ ఇది, నిజంగా షేమ్లెస్. ఒక పక్క నరమేధము, జెనోసైడ్ జరుగుతుంటే అది జరగాలి, కంటిన్యూ అవ్వాలన్నా భారత ప్రభుత్వం మెసేజ్ ఇవ్వదలుచుకుంది. ఎందుకు ఎబ్స్టైన్ అయింది? ఆ రెజల్యూషన్ లో ఏముందండి? యుఎన్ రెజల్యూషన్ ఏమైనా ఇజ్రాయెల్ డిజాల్వ్ అవ్వాలని ఉందా? సీజ్ ఫైర్ ప్రకటించాలి, ఇమీడియట్ గా హ్యుమానిటేరియన్ ఎయిడ్ పోవాలి అనేదే పరిమితమైంది ఆ రెజల్యూషన్. అది కూడా నువ్వు సెకండ్ చేయమంటే ఎంత సిగ్గు. గంగారావు గారు ప్రస్తావించారు, ఇప్పటిదాకా ఇరాన్ కి సంబంధించి ఏ స్టాండ్ తీసుకోవాలి, గంపనున్నారు. ఇది చాలా అన్యాయము. ఒత్తిడి పెట్టాలి, మన దేశంలో ఒత్తిడి పెట్టాలి ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం మీద. ఆ ఫ్యాసిస్టుల్ని, ఆ జయనిస్టుల్ని, ఆ సామ్రాజ్యవాదుల్ని వెనకేసుకోవటం మానేయండి అని చెప్పి గట్టిగా మన అందరూ నినదించాలని చెప్పి. మిత్రులారా, గత 2 సంవత్సరాల నుంచి గాజా మీద, పాలస్తీనా మీద ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి మారణ హోమాన్ని ప్రపంచం గమనిస్తా ఉంది. ప్రపంచ అధినేతలుగా చెప్పుకుంటున్నటువంటి, ప్రపంచ శాంతి మేము కోరుకుంటున్నామని చెప్పని అమెరికా, లేకపోతే ప్రజాస్వామ్యానికి పుట్టినీళ్ళు అమెరికా అని చెప్పని ఏదైతే వాళ్ళు గంభీరంగా చెప్పుకుంటారో, మరి వాళ్ళు నిశ్చితుగా ఇజ్రాయెల్ కి మద్దతు ఇవ్వడమే కాదు, వాళ్ళ వెనక వరుసగా బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ దారుణ మారణ హోమానికి వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. మరి అక్కడ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పాలస్తీనా మీద ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి ఈ అమానుష దాడిని ఖండిస్తూ లక్షలాది మంది విద్యార్థులతో పాటు ప్రజానీకం ఆందోళన చేస్తా ఉంటే, ప్రదర్శనలు చేస్తా ఉంటే శాంతియుతంగా వాళ్ళ మీద బలప్రయోగం చేసి ఆ ప్రదర్శనని అణిచి వేయడం కోసం ఏ విధంగా పనిచేస్తా ఉందో మనకి తెలుసు. ఆఖరికి ప్రపంచంలో ప్రధానంగా పెట్టుబడిదారు దేశాల్లో పాలస్తీనా పతాకాన్ని పట్టుకొని ఎవరు తిరిగినా వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి స్థితి ఈరోజు ఏర్పడిందనంటే, ఈరోజు ఒక విధంగా రాక్షసుల రాజ్యానికి, వాళ్ళు చేస్తున్నటువంటి దారుణ కృత్యాలకి అన్నిటికీ కూడా సంపన్న దేశాలు మేమే ప్రపంచానికి వెలుగు చూపే వాళ్ళమే, ప్రజాస్వామ్యానికి మేమే ప్రతీకులం అని చెప్పుకుంటున్నటువంటి అమెరికా దగ్గర నుంచి ఫ్రాన్స్, బ్రిటన్, ఈ అన్ని దేశాలు కూడా ఈ రోజుని ఎంతటి మారణ హోమానికి పాల్పడతా ఉన్నాయో మనకు తెలుస్తా ఉంది. భారతదేశం ఏ రోజు కూడా పాలస్తీనాకే మద్దతుగా ఉంది. స్వతంత్రం రాక ముందు నుంచి మనం గమనిస్తే, స్వతంత్ర పోరాట సందర్భంలో పాలస్తీనాని ఆక్రమించడానికి మన దేశంలో స్వతంత్ర పోరాటం జరుగుతా ఉంది. 30లోనే ఆ రోజుని
బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాల యొక్క కుట్రతోని పాలస్తీనాలోకి ఈ యూదుల్ని పంపించి దాన్ని ఆక్రమింపజేయాలని చెప్పని చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలు తమ హక్కు కోసం వాళ్ళు ఏ రోజు ఇజ్రాయేలీని మా భూభాగం మీదకి రావద్దు మీరు అని చెప్పని నిలవరించరా. వచ్చినటువంటి వాళ్ళందరినీ స్వాగతం పలికారు. యూదులందరికీ స్వాగతం పలికి రండి, రెండు జాతులుగా ఒక దేశంలో కలిసి ఉందామని చెప్పని వాళ్ళని ఆహ్వానిస్తే శాంతియుతంగా వచ్చిన దగ్గర నుంచి అక్కడ పాలస్తీనా భూభాగాన్ని దురాక్రమించడంతో పాటు పాలస్తీనాల మీద విపరీతమైనటువంటి దాడులు చేయడంతో ఆ రోజుని మహాత్మా గాంధీ కానివ్వండి, భారత జాతీయ కాంగ్రెస్ కానివ్వండి, స్వతంత్ర ఉద్యమంలో పనిచేస్తున్న పాలస్తీనాలకు మద్దతుగా తీర్మానాలు చేశారు. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేదాకా మనం పాలస్తీనాకి మద్దతుగానే మన విదేశాంగ విధానం ఉండేది, ఎవరు అధికారంలో ఉన్నా. ఈ రోజుని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క న్యాయమైన హక్కు ఏంటి అన్నది గమనించకుండా ఏదో ఒక జాతిని నిర్మూలించేటటువంటి పద్ధతుల్లో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడికి పరోక్షంగా ముందు ప్రత్యక్షంగానే ఇచ్చాడు, తర్వాత పరోక్షంగా మద్దతు ఇస్తూ ఐక్యరాజ్య సమితి చేసే తీర్మానాల్లో అన్నింటిలో కూడా భారతదేశం ఓట్లో పాల్గొనకుండా గైర్హాజరవ్వడం వల్ల మరి ఈ పద్ధతుల్లో వ్యవహరించే ఒక వెన్నుముక లేనటువంటి ఒక దేశంగా భారతదేశ విధానం ఏంటో ఈరోజు ప్రపంచంలోనే చాలా గొప్ప దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశం, ప్రపంచంలోనే ఈరోజు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. భవిష్యత్తులో మేమే ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతా ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు వెన్నుముక లేనటువంటి పద్ధతుల్లో పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాక్రమణ మీద వ్యవహరించినటువంటి తీరు ప్రపంచం అంతా గమనిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే హిందూలో అనుకుంటున్న ఒక కార్టూన్ వచ్చింది, వెన్నుముక లేకుండా నువ్వు ఉన్నావురా, నా వెన్నుముక నీకు ఇస్తున్నానని చెప్పని నరేంద్ర మోడీకి ఒక వెన్నుముక బహుకరించేటటువంటి పద్ధతిలో ఒక కార్టూన్ వేశారంటే భారతదేశ విదేశాంగ విధానం నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎంతగా దిగజారిందో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనకి అత్యంత సన్నిహిత దేశం మిడిల్ ఈస్ట్ లోని ఇరాన్ ఎప్పుడు కూడా భారతదేశానికి మద్దతు పలికింది, భారతదేశంలో అన్ని విధాల సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. ప్రపంచ దేశాలు భారతదేశానికి చమురు అందించడంలో విపరీతమైన ధరలు పెంపుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ భారత రూపాయినే మారక ద్రవ్యంగా తీసుకొని మనకి అన్ని విధాల సహకరించినటువంటి ఇరాన్ మీద ఈరోజు ఇజ్రాయెల్ ఎటువంటి కవింపు చర్యలు లేకుండా ఏకపక్షంగా దాడులు చేస్తూ ఉంటే ఆ దాడుల్ని ఖండించాల్సినటువంటి భారత ప్రభుత్వం దాని నుంచి ఈరోజు మౌనంగా మోడీ అందరినీ మీరేం మాట్లాడటం లేదని చెప్పని గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెక్కిరించిన ఆయన ఈ రోజు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే మోడీ కాదు మౌనమునిగానే ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రపంచం అంతా గమనిస్తా ఉంది. ఈరోజు ఈ పద్ధతిలో ఇరాన్ మీద ఏకపక్షంగా దాడి చేయడం, ఇజ్రాయెల్ కి చాలా రకాలుగా ఇజ్రాయెల్ యొక్క సీక్రెట్ సర్వీసెస్ ఏవైతే గూఢచార సంస్థ మొసాద్ చాలా గొప్పదని, అదే విధంగా ఇజ్రాయెల్ మీద ఎవరో దాడి చేయలేరు, దానికి అన్ని రకాలుగా రక్షణ కల్పించుకున్నామని చెప్పని ఆ రకమైనటువంటి రక్షణ చర్యలు మనం కూడా చేపట్టాలి. మనం కూడా వాళ్ళ గూఢచార సంస్థ దగ్గర మనం శిక్షణ తీసుకోవాలని చెప్పిన ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఈ రోజు ఏమైందా మొసాద్, ఏమైందా ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుంది, వాటన్నిటినీ ధ్వంసం చేస్తూ ఈ రోజు ప్రతి దాడులు ఇరాన్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికైనా ఈ దాడుల్ని ప్రేరేపించినటువంటి ఇజ్రాయెల్ యొక్క చర్యల్ని ఖండించాలి. తక్షణమే పాలస్తీనా మీద ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి ఈ అమానుష మారణకాండను నిలుపుదల చేయాలని, అదేవిధంగా ఇరాన్ మీద కూడా ఎటువంటి కవింపులు చర్యలు లేకుండా ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పని భారతదేశం తరఫున మన ప్రభుత్వం గట్టిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో
ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పద్ధతిలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందన తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ న్యూ డెమోక్రసీ కమిటీ వెంకటేశ్వర మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్నటువంటి సంక్షోభాలని, సామ్రాజ్యవాద దోపిడీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రజలందరి యొక్క హక్కుల్ని కాలరాస్తూ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి సంపదనంతా పోగుపెట్టేటువంటి క్రమంలో కొంత సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టబోతా ఉంది. ఈ సంక్షోభాన్ని మళ్ళా తిరిగి ప్రజల మీదకి నెట్టడానికి, అదేవిధంగా తాను కోల్పోయినటువంటి ప్రపంచాధిపత్యాన్ని తిరిగి ఎలగొట్టుకోవడానికి ఈరోజు అమెరికా ఇట్లాంటి దుర్మార్గ చర్యలు కూరుకుంటా ఉంది. ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలో గాని, పాలస్తీనా మీద కొనసాగుతున్నటువంటి హింస గాని, దౌర్జన్యం గాని, దాడులు గాని, సైనిక పరంగా అనేక రూపాల్లో ఇలా అమెరికా పూర్తి స్థాయి మద్దతిస్తూ ఇజ్రాయెల్ కి రక్షణగా నిలబడి పాలస్తీనా మీద చేస్తున్న దాడి దాన్ని వ్యతిరేకిస్తూ గల్ఫ్ కంట్రీస్ లో అనేక దేశాల్లో ఇరాన్ కూడా దానికి మద్దతుగా నిలబడినందుకు, ఇరాన్ కూడా ఒక స్వతంత్ర దేశంగా తన యొక్క రాజకీయ వైఖరిని ప్రకటిస్తున్నందుకు, అమెరికాకి లొంగుబాటుగా లేనందుకు ఈరోజు అమెరికాకి మద్దతుగా ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా ప్రోత్సాహంతో, అమెరికా ప్రోత్సాహంతో మరి ఇరాన్ మీద కూడా దాడి చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రపంచాన్ని తిరిగి తన గుప్పిట్లో పెట్టుకోవడానికి, ఏకైక అగ్రరాజ్యంగా మనం తిరిగి తలెత్తాలనేటువంటి అభిప్రాయంతో ఇలా ప్రపంచ దేశాల మీద ట్రంప్ వైపు మా దేశానికి మేమే పరిమితమవుతామని చెప్తున్నప్పటికీ మరోవైపు ఇలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా కీలకమైన ప్రాంతాల్లో, వ్యూహాత్మక ప్రాంతాల్లో వాళ్ళ యొక్క అజమాయిషిని పెత్తనాన్ని పెంచుకోవడం ద్వారా ప్రపంచంలో వచ్చేటువంటి సంపదనంతా కైవసం చేసుకోవడానికి ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో భాగంగా ఇలా ప్రపంచ ప్రజల మీద యుద్ధాలు జరుగుతూ ఉంది, ప్రపంచ ప్రజల మీద హింస జరుగుతూ ఉంది, ప్రపంచ ప్రజలందరికీ, పీడిత ప్రజలకి, ముఖ్యంగా శ్రామిక ప్రజలకి అనేక కష్ట నష్టాలు మిగిల్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో ఉండే సంపదంతా కొద్ది దేశాల చేతుల్లోకి పోగుపడుతున్న పరిస్థితి వస్తాను, కొన్ని కంపెనీల చేతులకే పోగుపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భారతదేశంలో కూడా అదే ధోరణి కొనసాగుతుంది. అందుకని ఇలా భారతదేశంలో ఉన్న ప్రభుత్వం నేను అమెరికాకి లొంగిబాటులో లేదు, అమెరికా చెప్పినట్టు నేను పాకిస్తాన్ తోటి యుద్ధ విరమణ చేసుకోలేదు, నా అంతా నేనే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు లొంగిపోయారు కాబట్టి, పాకిస్తాన్ వాళ్ళు రాజకీయ వచ్చారు కాబట్టి మేము ఒప్పందం చేసుకున్నాం పత్రం చెప్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇలా ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో ఆమోదించడానికి ఇలా మౌనాన్ని పాటిస్తా ఉంది. అమెరికా చెప్పు చేతుల్లో ఉంది, అమెరికా చెప్పేట్టుగా నడుచుకుంటుంది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఇలా సామ్రాజ్యవాదానికి, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం అంటే అమెరికన్ సామ్రాజ్యవాదం లొంగుబాటుగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రభుత్వాల వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వం అలాంటి లొంగుబాటు వైఖరిని ప్రకటించి భారత ప్రజల యొక్క గౌరవాన్ని, భారత ప్రజల యొక్క అన్ని దేశాల ప్రజలకి మద్దతు ఇచ్చే సంఘీభావాన్ని ప్రకటించేటువంటి ఒక భావన, ఆలోచన, అభిప్రాయాలు ఏదైతుందో వాటన్నిటిని కూడా నీరుగారుస్తా ఉంది, దెబ్బతీస్తా ఉంది. కాబట్టి 11 సంవత్సరాల కాలంలో మేము చాలా గొప్ప చేశాం, మొత్తంగా ప్రపంచంలో మేము తలెత్తుకు నిలబడ్డాం, దేశ ప్రజానికి అన్ని రకాల హక్కుల అవకాశాలు కల్పించాలని చెప్తున్నటువంటి యొక్క మన భారతదేశ ప్రభుత్వం యొక్క డొలతనం, ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క డొలతనం బట్టబలింది. వారు ఒకసారి ఇరాన్ మీద దాడి చేస్తుంటే దాని మీద దొరికిపోకూడదు. దీని యొక్క ఎంత స్వతంత్రం ఉందో, ఎంత కాలం మీద పనిచేస్తుందో, ఎంత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మేము ఎదుగుతున్నాం చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందని మరొకసారి పోయింది. కాబట్టి అలాంటి ఈ ప్రభుత్వం యొక్క అన్ని రకాల చర్యల మీద ఖచ్చితంగా మనం పోరాటాన్ని బలంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో పాలస్తీనా గానీ, ఇరాన్ గానీ మరి ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్నటువంటి ప్రజలందరికీ సంఘీభావాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ రోజు మరి దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో మనందరూ పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశాం. భవిష్యత్తులో మరింత ఈ యొక్క కృషిని విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల యొక్క నిర్ణయాన్ని మార్చేటువంటి స్థాయికి మన ఈ కృషిని విస్తరించాలని ఆకాంక్షిస్తూ వచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నారు. ఎస్సీసీఐ నుంచి కమిటీ గోవిందరాజు గారిని మాట్లాడవలసింది.